నమస్కారం. ఏబిఎన్ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. గోక్రాంతి ఊరంతా సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. ఆ వైభవాన్ని చూడాలి అంటే పల్లెటూరుకు రావాల్సిందే. రైతు ఆనందంగా ఉంటేనే సంక్రాంతి పండుగ అంత వైభవంగా జరుగుతుంది. పాడి పంట సమృద్ధిగా ఉండి రైతు కళల్లో ఆనందం చూడడానికి మేము ఈ పల్లెటూరుకు వచ్చేసామండి. ఈ పల్లెటూరులోనే ఎంతో వైభవంగా సంక్రాంతి సంబరాలు రైతులతో పాటు మేము కూడా జరుపుకోబోతున్నాం. మీరు కూడా మా సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకోండి. మనం ఏ ఊర్లో ఉన్నాము అనుకుంటున్నారా? హనుమకొండ జిల్లా వేల్నేరు మండలం కుమ్మరిగూడెం అనే చిన్న పల్లెటూరులో ఉన్నామండి. ఇక్కడే ఎందుకు సంక్రాంతి సంబరాలు జరుపుకోబోతున్నాం అని ఆలోచిస్తున్నారా? సో మున్ముందు ఆ ప్రత్యేకతలు ఏంటనేది మీకే తెలుస్తుంది. పదండి. ఈ ఊరి పేరు కుమ్మరిగూడెం. ఇక్కడేమో నాకు కుండలు తయారు చేస్తూ కనిపిస్తున్నారు. అసలు ఊరి పేరుకి ఇక్కడ చేస్తున్న పనికి ఏదైనా లింక్ ఉందో అని నాకు డౌట్ వస్తుంది. సో ఇక్కడ ఒక తాత కుండలు చేస్తున్నారు, అడిగి కనుక్కుందాం రండి. తాతగారు అయ్యా నమస్కారం. నమస్కారం. సో నేను ఊరంతా చూస్తున్నాను, చక్కగా కళకళలాడిపోతుంది సంక్రాంతి సంబరాలతో. అయితే నేను దారిలో నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ కుండలన్నీ కాల్స్తున్నారు, తయారు చేస్తున్నారు. మరి ఊరి పేరేమో కుమ్మరిగూడెం అని ఉంది. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? అందుకే అందరూ కూడా ఇలా కుమ్మరి పని చేస్తున్నారు కాబట్టి కుమ్మరిగూడెం వచ్చిందా పేరు అని చెప్పేసి డౌట్ వచ్చి నేను మిమ్మల్ని అడుగుదామని వచ్చా. నేను చెప్పండి ఒకసారి, కుమ్మరిగూడెం అనే అసలు పేరు ఎందుకు వచ్చింది? కుమ్మరిగూడెం అంటే కొంత కుమ్మరోళ్ళమే. కుమ్మరోళ్ళం అయితే కుండలు చేస్తామండి. ఎవరైతే మల్లికుల్ల కుమ్మరిగూడెం అంటాం. అయితే కుండలు చేసిన వాళ్ళు మాది కుమ్మరిగూడెం అందరు పెద్దలు, అప్పుడు తాతలు, మా తాతలు ఆ కాంచాలు కుమ్మరిగూడెం అని పోయి. ఓకే, ఊర్లో అందరూ కుమ్మరి పని చేస్తూ ఉంటారా? ఇంటింటికి సారుండి అప్పుడు గూన చేసేది, ఇల్లు కప్పుకునేది. ఇప్పుడు టాపులు రేకులు అయినాయి కదా, ఇంటింటికి 50 సార్లు తిరిగేది. అప్పుడు 50 సార్లు తిరిగి అప్పుడు గూన అందపోయేది. ఇల్లు మొదలు పెట్టానే గూన అమ్ముకొని అది చేసుకొని కుండలు చేసుకుంటా పెట్టేది. ఏంటి రోజు ఇదే పనా పొద్దు నుంచి సాయంత్రం వరకు? నేను పొద్దున 4 గంటలు లేస్తా, స్నానం చేస్తా, గుడి పోయేస్తా, మన దొక్కుంటా, మన దొక్కొని కుండలు చేసుకొని వానుకుంటా, సరుచుకుంటా, మళ్ళీ 5 అయితే నెలలే. తాత కుండ తయారు చేసి ఎండబెట్టి ఇట్లా చేయాలా? ఇప్పుడు నిన్న చేసినాం వీటిని. నిన్న పొద్దుగా లేచి వాడినా ఇట్లనే మళ్ళీ తెల్లగా అవుతాయి. మట్టి ఇట్లా పచ్చిగా ఉండదు, తెల్లగా అయ్యి ఎండినాక మనం ఇట్లా పట్టుకుంటే కాలుతుంది. మళ్ళీ మట్టి కాలినాక వామలో పెడతాం. ఇప్పుడు కూరకాంతులు ఇవి వచ్చినాయి కదా, ఏది బీమార్లు వస్తానే డాక్టర్లు చెప్తాను కదా, డాక్టర్లు చెప్పే వరకు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు. మా దగ్గరికి వస్తారు. ఇప్పుడు కుండలో అన్నం వండుకుంటే, వంట చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందంట. తాతగారి దగ్గరికి రండి, చక్కగా బోల్డని గిన్నెలు ఉన్నాయి ఇక్కడ తయారు చేసి ఉంచారు. కుమ్మరిగూడెం అనే పేరు ఎందుకు వచ్చింది అని డౌట్ వచ్చింది. ఇక్కడేమో తాతగారేమో కుండలు చేస్తున్నారు. ఒకసారి తాతగారిని అడుగుదామని వచ్చాను. సో నా ప్రశ్నకి జవాబు ఇచ్చేసారు మీరు. తాతగారు, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇది మట్టి సారి వేయాలి, మెదగ పెట్టి ఈ సారి వేసి దీన్ని మంచిగా చేసి కుండ చేయాలి. ఇక ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? నేను 20 సంవత్సరాలు బట్టి ఇప్పటి వరకు చెప్తాను. 20 సంవత్సరాలు మొదలు పెట్టాను నేను. మట్టి ఇంత పెట్టారు కదా, ఈ ఒక్క మట్టికి ఒకటే కుండ వస్తుందా? ఇప్పుడు నేను పట్టిన కాడికి ఒకటే వస్తుంది. తాతగారు, అసలు ఇది తిప్పుతున్నారు కదా, దీన్ని ఏమంటారు? అసలు మొత్తం ఆ కర్ర పట్టుకొని తిప్పుతున్నారు. అసలు ఈ పరికరాలు అన్నిటి పేర్లు చెప్పండి ఒకసారి నాకు. దీని పేరు సారి. సారి. దీని పేరు తొట్టి. దీని పేరు కర్ర. సారకోల కట్టె అంటాం దీన్ని. తిప్పేతందుకు సారకోల కట్టె. ఇది ముళ్ళు కోసేది, ఇది గిరికేసేది,
ఇట్లా కోస్తాను చూడండి. ఇది రెడీ అయిపోయింది కుండ. ఇది మళ్ళీ కొడితే అవి గుండు కత్తది కాబట్టి వాళ్ళే. మరి కింద అది ఇది మూస్తుంది. ఇప్పుడు నేను కొట్టలేదు, కొట్టి చూపించలేదా? అట్లా కొట్టుకుంటే కింద ఏంది రాదు. సరే తాత, మరి నేను పోయిస్తా, ఊరంతా చూడాలి, ఇంకా చాలా పని ఉంది నాకు. రైట్ అమ్మ, వెళ్ళరానా? నాకు ఈ ఇల్లు చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఇల్లులే మనకి కనిపించేవి. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇల్లు చూడంగానే. సో పాతకాలంలో మనకి ఇంటి బయటే ఖచ్చితంగా ఒక రోకలి ఉండేది. అప్పట్లో అనుకుంటూ ఉండేవాళ్ళం మనం. కానీ నాకు ఇప్పుడే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ ఊరికి రాగానే మొత్తం అంతా నాకు అప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. సో రోకలి రెండు ఉన్నాయి. ప్రతి ఇంటి దగ్గర ఇదే ఉంది అండి. అండ్ ఇంకొకటి, దీని మీద కూర్చుంటే పెళ్ళి కాదు అని చెప్పేసి చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళు, అలా కూర్చోకు పెళ్ళి కాదు అని చెప్పేసి. సో ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ ప్రతి ఇంట్లోనూ కుమ్మరోళ్ళు ఉన్నారు. అండ్ ఈ పెంకులు చూస్తున్నారు కదా, వాళ్ళే స్వయంగా తయారు చేసుకొని ఇల్లు కట్టుకున్నారండి. నిజంగా చాలా గ్రేట్ కదా. అసలు ఈ ఊరికి వస్తే ఒక్కొక్క ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి, తెలుసుకుందాం పదండి. ఈ ఊర్లో ప్రతి ఇంటికి ఒక ఆవు ఉందంట. ఈ గోమాతలు వచ్చిన తర్వాతే ఈ ఊరు బాగా అభివృద్ధి చెందింది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకా చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ ప్రత్యేకతలు ఏంటి అనేది తెలుసుకుందాం మనం. నమస్తే అండి. నమస్తే అండి. మీదేనా ఇల్లు? మాది పక్కకు ఉందండి, ఇది వేరే పని మీద వచ్చాను. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తానండి. వ్యవసాయం. గోవులు ఉన్నాయా మీకు? ఉన్నాయండి, 2 ఉన్నాయి. 2 గోవులు ఉన్నాయి అని ప్రతి ఒక్కరికి ఉన్నాయి అంటే కదా, ఇక్కడ ప్రతి ఇంట్లో గోవు ఉందంట. అవునవును, ప్రతి ఇంటికి 1-2 ఆవులు ఉంటాయి. ఎందుకు అసలు ప్రతి ఇంట్లోనూ, అంటే ఎక్కడ మనం చూడలేదు, ఇక్కడే ఎందుకు ప్రతి ఇంట్లోనూ ఒక గోవు ఉంది? ఈ గ్రామానికి ప్రత్యేకత అంటే ఆర్గానిక్ వ్యవసాయం అనేది చేస్తామండి. ఇక్కడ దాదాపు ఆర్గానిక్ వ్యవసాయం కోసం ఆవు అనేది కంపల్సరీ కావాలనే ఉద్దేశం మీద ఇంటికి ఒక ఆవును 1-2 ఆవులు ఉన్నాయి. ఆర్గానిక్ వ్యవసాయం కోసం మేము ఆవును పెంచుకోవడం జరుగుతుంది. అసలు ప్రతి ఇంటికి ఆవు కావాలి అని చెప్పేసి ఎవరికి ఆలోచన వచ్చింది? మహర్షి గోశాల వాళ్ళు చింతగట్టులో ఉన్నారు. వాళ్ళు మా గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామాన్ని ఒక ఆర్గానిక్ విలేజ్గా మార్చాలి, అంటే వ్యవసాయం మార్చాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చిళ్ళు. వాడికి వచ్చి గ్రామాన్ని దత్తత తీసుకొని 28 ఆవులను ఇచ్చిళ్ళు మహర్షి గోశాల వాళ్ళు. అలా మొత్తం ఒక్కొక్కటి అట్లా అభివృద్ధి చెందుతూ వచ్చింది ప్రతి ఇంటికి. ఇక్కడ అందరూ ఆర్గానిక్ వ్యవసాయం, అందరూ అలానే చేస్తారు. ఆర్గానిక్ వ్యవసాయం, ప్రతి ఇంటికి ఒక గోవు. అవును, చాలా బాగుందండి. ఆర్గానిక్గా వరి పండిస్తానన్నారు కదా, ఇప్పుడు ఆర్గానిక్గా వరి మాత్రమే పండిస్తారు, ఇంకా వేరే పంటలు ఏమైనా పండిస్తారా? వరి కాకుండా కూడా వేరే పంటలు కూడా ఉంటాయి. ప్రతి ఇంటికి ఒక గోవు ఉంది అన్నారు, మీరు కూడా గోవులు ఉన్నాయి అని చెప్పి అన్నారు కదా, ఒకసారి గోవులను చూద్దామండి కంపల్సరీ. ఇవేనా మీ ఆవులు? ఇవి కాదండి, మా బావి దగ్గర ఉన్నాయి, ఇవి మా బావ వాళ్ళవి. ఓకే. సంక్రాంతి అంటే మనకి గోమాతకి పూజ చేస్తాం కదా, చక్కగా బొట్టు అయి పెట్టి పూలదండలు వేసి డెకరేషన్ చేశారు, ఎంత బాగా ముస్తాబు చేశారు. ఆవులు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే ఆర్గానిక్ వ్యవసాయం అనేది ముఖ్యం. జర్మనీ నుంచి వెళ్ళి ఒక సంక్రాంతి ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ వాళ్ళు రైతు ఆత్మహత్య చేసుకుంటాడు, ఎట్లయితే బాగుపడతాడు, ఆర్గానిక్ వ్యవసాయం చేయడం వల్ల మంచిగా ఉంటుందని ఆ ఫౌండేషన్ వాళ్ళు చింతగట్టు మహర్షి గోశాల వాళ్ళు అడాప్ట్ అయ్యిండ్రు. వాళ్ళను దత్తత తీసుకొని అక్కడి నుండి వారు మా గ్రామానికి వచ్చిండ్రు. గ్రామానికి వచ్చి రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే గోమాతతోటే సాధ్యమవుతుంది, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాము అనే ఉద్దేశంతో ఇక్కడికి మా గ్రామాన్ని ఎంచుకున్నారు. అందుకోసమే ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేయడం, దాంతోపాటు పాల ఉత్పత్తి కూడా
ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ వ్యవసాయంకే కాకుండా పాల ఉత్పత్తి ఉంటుంది. పాల ఉత్పత్తిని మేము ఒక సొసైటీ ఫామ్ చేసుకొని ఆ సొసైటీలో నెయ్యి తయారీ కేంద్రం పెట్టుకున్నాం. నమస్తే అండి. నమస్తే. గోవులు మీవే అంటే కదా? మావే మేడం. చాలా చక్కగా ముస్తాబు చేశారు గోవుల్ని. ప్రతి ఇంటికి ఒక గోవు ఉంటుంది అని చెప్పేసి మేము నడుచుకుంటూ ఊర్లోంచి వెళ్తుంటే అసలు ప్రతి ఇంట్లోనూ గోవు ఉంది. పాలు మీకు మాత్రమేనా లేకపోతే మీకు? పాలు మేము తీసుకోగా మిగిలినాయి మా దగ్గర వెన్న తీస్తాం మేమే. మా సంస్థ ద్వారా వెన్న తీసి వెన్న నెయ్యి కాచి అది మహర్షి గోశాల తరపున ఆ ట్రస్ట్ తరపున మేము వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళ దగ్గరనే అమ్మాలి. సంక్రాంతి పండుగ రోజున మేము అందరం ఇక్కడ ఈ ఊరికి వచ్చాం సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. మీరు ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి పండుగ? మేము బాగానే జరుపుకుంటాం. మేము ఆవులం పూజ చేసుకుంటాం, ఎడ్ల బండ్లు కట్టుకుంటాం. సాయంత్రానికి ఇంకా మళ్ళీ ఇంకా సెలబ్రేషన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్ళిపోతాం, జాతరకు పోతాం. గోమాత అంటేనే లక్ష్మీదేవి. గోమాత ఇంటికి వచ్చిందంటే మనకి లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని అంటారు. మరి ఈ లక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి మంచి జరిగింది అసలు ఏమన్నా? మాకు ₹1 వీటి ద్వారా మేము తింటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం. సో చూస్తున్నారు కదండి, బిడ్డ వచ్చిన వేళ గోవు వచ్చిన వేళ అంటారు. ఈ గోవు వచ్చిన తర్వాతే వీళ్ళు ఎంత అభివృద్ధి చెందారు, చక్కగా ఇల్లు కట్టుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారంట. వీళ్ళొక్కరే కాదండి, ఇక్కడ మనకి సాక్ష్యం కనిపిస్తుంది, మనం చూస్తున్నాము. అండ్ ఊరంతా కూడా ఈ విధంగానే అభివృద్ధి చెందింది. సో గోమాతని నమ్ముకుంటే ఎవరు మోసపోరు అనేది మాత్రం ఈ ఊరి వాళ్ళే మనకి రుజువు చేపిస్తున్నారు. సంక్రాంతి పండుగలు కూడా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఎంతో వైభవంగా జరుపుకుంటారంట. ఏంటి ఇందాక మనం మాట్లాడాం కదా, అన్నీ మొత్తం ఫౌండేషన్కి సంబంధించి మిమ్మల్ని అడుగుతారంట. ఫౌండేషన్ ఎందుకు? ఈ గ్రామంలో ఇదివరకు ఆర్గానిక్ వ్యవసాయం అనేది నేను ఒక్కడిని చేసేవాడిని. ఇక్కడ ఆర్గానిక్ రైతు ఉండడనే ఉద్దేశంతో మహర్షి గోశాల వాళ్ళు నా దగ్గరికి వచ్చిళ్ళు. ఒక మంచి జరుగుతుందనే ఉద్దేశం మీద, చిన్న విలేజ్ కాబట్టి మనం డెవలప్ చేద్దాం అనే ఉద్దేశం మీద దీన్ని ఇక్కడి దాకా తీసుకొని వచ్చారు అన్నట్టు. ఆదర్శ రైతు అవార్డే కాకుండా మీకు సేంద్రియ వ్యవసాయం మీద ఎక్కువగా అవగాహన ఉంది కాబట్టి ఈ ఆవుల పోషణ కూడా మీ ద్వారా జరిగితే ఇంకా బాగుంటుందని మీకు ఎక్కువగా మీ ద్వారా మొత్తం అంతా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఆవుల యోగక్షేమాలు ఇక్కడ ఉన్న అన్ని రకాలుగా అడుగుతూ ఉంటారు, వాళ్ళు వాకప్ చేస్తూ ఉంటారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటి? రాజు అండి. రాజు గారు, సో పాలన్నీ మాకు ఆల్రెడీ చెప్పారు. పాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ మేము నెయ్యి కాస్తాము అని చెప్పేసి అన్నారు. ఊర్లో వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడికే తీసుకొస్తారంటగా? అవును మేడం, మన దగ్గరికి తీసుకొస్తారక. ఎట్లా తీసుకొస్తారు, అసలు ఏంటి ప్రాసెస్ మీది? ఆవులు వచ్చేసి మహర్షి గోశాల ట్రస్ట్ వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది. అవన్నీ స్టార్టింగ్లో కొంచెం పాలు సేల్ చేయడం వల్ల కొంచెం మాకు ఇబ్బంది జరిగింది. దీనికి ప్రత్యానుకూలంగా మనం ఏం చేయాలనుకుంటే నెయ్యి ప్రాసెస్ మనకు మహర్షి గోశాల గురించి సర్జన రమేష్ గారు ట్రస్ట్ వాళ్ళు అక్కడ మహర్షి గోశాలలో ప్రతి సండే క్యాన్సర్ ట్రీట్మెంటు జరుగుతుంది. అక్కడ క్యాన్సర్ క్లాసులు జరుగుతాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్ ఇట్లా ఎన్ని క్యాన్సర్ వాళ్ళు వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ప్లస్ జనరల్గా ఉన్న వాళ్ళు కూడా జనరల్ చెకప్ మనకు బయట హాస్పిటల్కి కూడా ఇక్కడ కూడా చేస్తారు. మెయిన్ ఏంటంటే క్యాన్సర్కు ఎక్కువ ప్రియారిటీ అక్కడ జరుగుతుంది. దాని మూలంగా మనకు ఆవులు ఇచ్చిండ్రు. మన వరకు మనకు ఉత్పత్తి జరగాలనే ఉద్దేశంతో నెయ్యి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఊర్లో వాళ్ళందరూ తీసుకొస్తారు కదా, ఎలా తీసుకొస్తారు అండి? ఎంతెంత వరకు తీసుకొస్తారు అసలు? ఒక ఆవు 3 లీటర్లు నుంచి 6-5 వరకు అట్లా వస్తారు. సాయంత్రం 3 లీటర్లు, మార్నింగ్ 3 లీటర్లు, 6 లీటర్ల దాకా ఒక ఆవు ఇస్తుంది. ఈరోజు పాలు, సాయంత్రం మళ్ళీ కాస్తాం. తర్వాత నెయ్యి చేసి కేంద్రానికి పంపిస్తారు. కేంద్రానికి పంపిస్తాం. మహర్షి గోశాల వాళ్ళు మంత్లీ ఒక 10 to 15 kgs వరకు వాళ్ళు తీసుకుంటారు. మిగతాది ఏమన్నా నెయ్యి ఎక్కువ ఉంటే మనకు అక్కడ స్టాలు అవైలబుల్ చేశారు, మనం కూర్చొని అమ్ముకుంటాం. మరి ఇంకెక్కువ ఉంటే విదేశాలకు ఎగుమతి మేము చేసినాం. వాళ్ళు కూడా ఆల్రెడీ వేరే వాళ్ళు చేసినాం, గోశాల వాళ్ళు కూడా అడిగితే వాళ్ళు కూడా బయటకు పంపడం జరిగింది. సో స్వచ్ఛమైన వెన్న అండి ఇది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అందులోనూ ఆవు నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు. ఇవన్నీ విక్రయించడం వల్ల కూడా మేము ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము, ప్లస్ మాకు డబ్బు కూడా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించి ప్రతి రైతు, ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారండి. గ్రామం అంతా కలిసి ఈ దేవస్థానం ఉన్నది. ఆ దేవస్థానం దగ్గర మా గ్రామ ప్రజలందరూ ఒక్క దగ్గరకు వచ్చి ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఉన్నది కదా, పాలు పొంగియడం. దీన్ని ఒక ప్రసాదంగా స్వీకరిస్తాం. ప్రతి గ్రామంలో ఉన్న అందరూ కలిసి దాన్ని ప్రసాదం లెక్క తీసుకుంటాం అన్నట్టు.
సంక్రాంతి రోజు పాలు పొంగిచ్చాలని అందరూ కూర్చొని పాలు పొంగిస్తున్నారా? చాలా బాగా పొంగినాయి పాలు. అంటే మీ గ్రామం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటున్నారు? బాగానే జరుపుకుంటున్నారా? నాకు మీ ఊరు నచ్చేసింది, ఉండిపోవాలా మీ ఊర్లో? ఉండండి, మాకు అందరికి ఆహ్వానిస్తారు, మేము అందరం ఆహ్వానిస్తాం, మాకు అదేం లేదు. మీరు మంచిగా ఉంటారు ఈ పాలు తాగడం వల్ల. ఇప్పుడు తాగుతా నేను ఈ పాలు. నాకు ఒక ఆవు ఇవ్వండి, వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించండి, చక్కగా ఇక్కడే ఉండిపోతా. నేను కూడా మీలాగే ఆరోగ్యంగా ఉంటా, ఏ రోగం లేకుండా. తీసుకోండి. ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి? బాగా జరుపుకుంటున్నాం మేము. అందరం మహిళలందరూ కూడా ఒక్క దగ్గర ఉండి ఇట్లా దేవుని ముందట పాలు వంగియడం, పిండి వంటలు చేయడం, మేము వాకిట్ల ముగ్గులు వేయడం, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం బాగుంటుంది. గొబ్బెమ్మలు పెట్టడం, అన్ని రేగుబండ్లు అవి ఇవి నవధాన్యాలు దేవుని అక్కడ గొబ్బెమ్మలు అక్కడ నవధాన్యాలు చేయడం బాగుంటది. మేము బాగా జరుపుకుంటాం. పిండి వంటలు ఏం చేశారు మరి? నా కోసం వండారా? సకినాలు, లడ్డూలు, బోందు లడ్డూలు, అరిసెలు, అరిసెలు స్వీట్ ఉంటది. తినండి, మీ కడుపు నిండా తినండి, చేసి కూడా ఇస్తాం. అరిసెలు, మడుగులు, మురుకులు అంటారు, మేము మడుగులు అంటాం, మీరు మురుకులు అంటారు, మేము మడుగులు అంటాం. మడుగులు, మురుకుల అవి అన్ని చాలా చేస్తాం. చిన్నప్పుడు నేను అరిసెలు, ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఒక ఊర్లో ధాన్యం అది బియ్యం దంచుకొని అందరూ వస్తారనమాట అక్కడికి. ఫస్ట్ ఒకళ్ళ ఇంట్లో చేసుకుంటారు, ఆ తర్వాత రోజు ఇంకో ఇంట్లో, మళ్ళీ వాళ్ళందరూ పక్కింటికి వెళ్తారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుందా? అట్లనే జరిగేది వెనుకట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అట్లా పెద్ద కష్టమవుతుందని మాకు మేడం కూడా ఒక గిర్ని ఇవ్వడం జరిగింది. ఆ గిర్నీలో మేము అందరం తీసుకెళ్ళి పిండి పట్టించి అట్లా చేస్తున్నాం. మీ మేడం మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారే. ఎవరు చూడు నోటెంట నుంచి మా మేడం సహకారమే ఆమె. ఎందుకంటే ఆ మహిళలు కష్టపడద్దు, ఒక రైతులు కూడా ఎవరు కష్టపడద్దు అని ఆమె అది ఆలోచన అంతా. చక్కగా ఎంతమంది బామ్మలు ఉన్నారు, పాట పాడొచ్చు కదా? పాడండి పెద్దక్క, పాడు పెద్దక్క. బావ మీద ఏమైనా పాట పాడు పెద్దక్క. తమ్ముడు నేను అడుగుతున్నా, నేను మీ ఆయన బావేగా అయ్యేది. రామ 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 సీత రామ రామయో, నేనేమి సేతు నీ దయ నా మీద రాదయో. రామ 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 సీత రామ రామయో, నేనేమి సేతు నీ దయ నా మీద రాదయో. పనికి రాని దానని పలకవేమయో, నీ పలుకులలో అమృతంబులుకునేమయో. పనికి రాని దానమని పలకవేమయో, నీ పలుకులలో అమృతమేలకమేమయో. పనికి రాని దానని పలకవేమయో, నీ పలుకులలో అమృతంబులుకునేమయో. మా సర్పంచ్ వచ్చిన, మా సర్పంచ్ గారిని ఒకసారి వెళ్తాం, ఆయనతో కూడా మాట్లాడేద్దాం, పిలవండి. అందరికీ నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం అండి, మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి పండుగ? ఈ కుమ్మరిగూడమైన ఆమ్లటాప్ విలేజ్ మల్లికుదుర్ల సంక్రాంతి సంబరాలకు వచ్చిన సందర్భంగా ఈ ఆంధ్రజ్యోతి వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా అండి, మీకు కూడా మేము ఈ గ్రామానికి వచ్చినందుకు అసలు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ గ్రామాన్ని వాళ్ళు తీసుకోవడానికి కారణాలు ఏంటంటారు? ఇంత అభివృద్ధి చేయడానికి కారణం ఏంటి? మీ గ్రామమే సేంద్రియ వ్యవసాయం అంటే ఒక రైతు ముందుకొచ్చి కోటి అనే రైతు వారు మొదలు పెట్టడం జరిగింది. తర్వాత ఈ మేడం 28 మంది రైతులకు ఆవులు గుజరాత్ సంతటి గిరి ఆవులు కోనివ్వడం జరిగింది. పాడి పంట డెవలప్ అయినప్పుడే వ్యవసాయం బాగుపడుతుంది. ప్రతి ఇంటికి ఒక ఆవు ఉంటేనే ఆ వ్యవసాయం ద్వారా కష్టపడి ఆవు పాలు పిండుకొని పెట్టుబడి ద్వారా ఆ పెట్టుబడి వస్తేనే ఆ రైతు ఆ పెట్టుబడి పెడితేనే ఈ రైతు బాగుపడతాడని కోరుకుంటూ, మరే 28 మందికే సాధ్యం కాదు, మిగతా రైతుల సుత మాకు ఏదన్నా కంపెనీ వాళ్ళు ముందుకొచ్చి దత్తత తీసుకొని మాకు సహాయం చేయాలని, మా రైతులు సహాయం చేయాలని కోరుకోవడం జరుగుతుంది. తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రామం ఇంకా మరింత అభివృద్ధి చెందాలి అండ్ మీరు అనుకున్న విధంగా గ్రామం మరింత ముందుకెళ్ళాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మా గ్రామంలో సంక్రాంతి అన్ని సంబరాలు అయిపోయినాయి కదా, ఈరోజు మా దగ్గరలో కొత్తకొండ జాతర అనేది జరుగుతుంది. ఆ జాతరకు ఈ రకంగా ఎడ్ల బండ్లు కట్టుకొని జాతరకి వెళ్ళిపోతాము. ఒకసారి మీరు కూడా ఆ ఎడ్ల బండి ఎక్కండి. సంక్రాంతి పండుగ అంటే కంపల్సరీగా ఎడ్ల బండి ఎక్కాల్సిందే కదా, ఎక్కకపోతే మనకి కంప్లీట్ కాదు కార్యక్రమం.
సో ఫైనల్గా ఎడ్ల బండి అయితే ఎక్కేశారండి. సంక్రాంతి పండుగ అంటే మన సంబరాలు కంప్లీట్ అవ్వాలంటే ఎడ్ల బండి అయితే కంపల్సరీ. సో ఎడ్ల బండి కూడా సిద్ధమైపోయింది ఏంటి. సో ఎడ్ల బండి ఎక్కిచ్చారు. సో మరి వెళ్దామా? పోడే మేము ప్రతి సంవత్సరము కొత్తగూడ జాతరకు బండి కడతామండి. పోయినాడే సంక్రాంతి పండగకి ఇట్లా ఎడ్ల బండి కట్టి కొత్తగొండ జాతరకి వెళ్తారు మీరు? వెళ్తామండి. ఎందుకు ఎడ్ల బండి మీద వెళ్తారు ఆ జాతరకి? సంప్రదాయం ప్రకారం అండి. తరతరాలుగా వస్తుంది ఇదే సంప్రదాయం. ఇదే సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం ఎడ్ల బండిలోనే పోతాం. ఎన్ని పనులున్నా బండి మీదనే. ఓకే, కారు ఉన్నా సరే బండి ఉన్నా ఎడ్ల బండి మీద మీదనే పోవాలి. అంతే, ఎడ్ల బండి మీద పోతాం. గుడి చుట్టూ తిరుగుతాం, 3 చుట్లు తిరిగి ఆడ ఇడుచుకుంటాం. మళ్ళా దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ తెల్లారి మళ్ళీ బండి కట్టుకొని వస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఎడ్ల బండి మీద వెళ్దామా? మీ మాట ఏంటయ్యా ఇవి? మా మాట వింటే మీ మాట వినాలంటే కొంచెం నేర్పండి. ఇప్పుడు నేను నేర్చుకోవాలా మీ దగ్గర నుంచి? నేను వాటిని నేర్పించాలా? మీరు నేర్పుకోవాలి. ఇక ఏం చేయాలి నేను? నా మాట వినాలంటే ఈ కట్టెతో రెండింటిని కొట్టాలి. నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోగా. వెళ్ళి ఓకే సరే వెళ్దాం పదండి. పోదాం. చిన్నోడు పెద్దోడు పదండి. హాయ్ 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 హడి 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 హడి. స్పీడ్ వెళ్ళాలంటే లూజ్ వదలాలన్నమాట. టైట్ వాళ్ళు అవి ఆగాలంటే కొంచెం టైట్ చేయాలి, గుంజాలి. ఓకే, ఎడ్ల బండి నడిపించడం వచ్చేసింది. హలో హలో, జాతర పోతాను. జాతరకి వెళ్తున్నాం ఇప్పుడు మన సంక్రాంతి. ఏం కాదు ఏం కాదు. హడి 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 హై 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 హడి హడి హడి. చిన్నడు పెద్దడు పరిగెత్తాలి. హడి హడి హడి. ఎడ్ల బండి మీద ఇలా ట్రిప్ వేసి ఎంత ఫాస్ట్గా రావడం ఇదే ఫస్ట్ టైం అండి నేను. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఇక్కడ గ్రామస్తులు చూపించేశారు. ప్రతిదీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అసలు సూపర్ అంటే సూపర్ అని చెప్పాలి. అసలు గ్రామస్తులందరూ కూడా సంక్రాంతి సంబరాలు మామూలుగా చేసుకోవట్లేదు. ఆ సంబరాల్లో నేను ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎడ్ల బండ్లు కూడా చక్కగా నా మాట విన్నాయి అనమాట. చిన్నోడు పెద్దోడు ఇప్పుడే పేర్లు పెట్టేశాను నేను. అండ్ చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ సంక్రాంతి సంబరాలు మీరు కూడా మొత్తం మాతో పాటు మీరు పాలు పంచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేశారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో సూపర్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.